ఇదే అన్నమాట మనం ఉండబోయే ఊరు. రే బ్యాగ్ ఎవరు తెస్తారా? మా బాబు ఒళ్ళు కొవ్వెక్కిందా? మొదలైన అంకుల్. రే మామ, ప్రపంచ యుద్ధాన్ని ఆపచ్చేమో కానీ దీన్ని ఆపలేమరా మామ. బ్యాగ్ పట్టుకో. జై తొందరరా. హే, నెంబర్ తీసుకుందాం, దేనికైనా పనికి వస్తుంది. సీఎం సీట్ ఇచ్చిన ఇంత ఆనందం ఉండదు కదరా. ఏంటి బాబు ఈ బడుద్దా ఇంకా రాలేదే? ఉన్నాను అంకుల్, నేను చూసా. శంకర్ సినిమా గ్రాఫిక్స్. అమ్మాయి అందంగా ఉంది, పరిచయం చేసుకున్నాం. హాయ్, మీ పేరేంటండి? స్త్రీ. వేసేవాళ్ళు రసంలో కారం. రే చంటి రారా. అటో కాలేజ్ బాగుందే. కాలేజ్ బాగుంది, అడ్మిషన్స్ అయిపోయాయి. బుద్ధిగా మీరు చదువుకోవాలి. చిన్న బాగా చూసుకో. అలాగే అంకుల్. నాన్న, డబ్బులు కావాలి. ఎందుకురా? ఇందాక 3000 ఇచ్చాగా, ఇక లేవు. హలో మా, ఎందుకీ తెలుగు పన్నీటి కట్టుకున్నావు? అదే హిందీ పన్నీటి కట్టుకుని ఉంటే తెలుగులో లేదు అనే బదులు సింపుల్గా హై అనేవాడు. సరే మా, ఉంటా. రారా తింగర వెదవా. సరే నాన్న, చిన్న వెళ్ళొస్తా. సరే అంకుల్. అంతేలే, కొడుకు సున్నా, పక్కనోడు చిన్న. రే నాన్న చంటి, డ్రాయర్ లేవన్నావు కదరా, సాయంత్రం వెళ్ళిలో కొనిస్తాలే. నాన్న, ఏంట్రా మామ, ఎన్ని టూలెట్ బోర్డులు చూసినా ఒక్క రూము చిక్కట్లేదు. దొరుకుతుంది రో. ఏం దొరుకుతుందో ఏమో మామ, నాకైతే నమ్మకమే లేదు. అలా ముందుకెళ్దాం, దొరుకుతుందేమో.
ఏమైందిరా? టూలెట్. ఎక్కడ్రా? అదిగో మామా, దేవుడు ఉన్నాడు మామా, దేవుడు ఉన్నాడు. పద మామా. మామా, రూమ్ సూపర్ మామా. హలో, ఎవరు బాబు మీరు? స్టూడెంట్స్. ఏం కావాలి? రూమ్ అంకుల్. రండి, లోపల రండి. రండి బాబు, రండి లోపల రండి. చూడండి, ఇల్లు బాగుందా? బాగుంది అంకుల్. రెంట్ 6000. 2 నెలలు అడ్వాన్స్ కట్టాలి. కరెంట్ ఛార్జెస్ 500. వాటర్ ట్యాక్స్ చెప్పడం మర్చిపోయాను, 600. ఓకే, ఇవన్నీ నచ్చితే మీరు మా ఇల్లు చూడొచ్చు, జాయిన్ కావచ్చు. ఓకే. ఇల్లు నచ్చిందా? రెంట్ చాలా చీప్ అంకుల్. నేను అదే అనుకుంటున్నాను. కాకి రెట్టేసినా అది ఇడ్లీ సైజు కాకుండా చపాతీ సైజు చేయాలని కోరుకునే ఆంబోతున్నా ఇలా. అంకుల్ మళ్ళీ వస్తాం అంకుల్. అవునా? ఓకే. రే మామ, బస్ స్టాండ్ వచ్చింది. ఈఎంఐనా? హాయ్. హాయ్. ఏముండో స్త్రీ గారు, అలా ఇస్త్రీ చేసినట్టు ఉండకుంటే కాస్త నవ్వచ్చు కదండి. ఈ బక్రా నీ ఫ్రెండేనా? అదేంటండి అలా అనేసారు? ఎంత మిమ్మల్ని ప్రేమిస్తే మాత్రం నా ఫ్రెండ్ అలా తిట్టేస్తారా? ఈ రోజంతా మీతో మాట్లాడాను. కటి ఎక్స్క్యూజ్ మీ. అంతేనండి, మాట అంటే మాటే. కటి ఏంట్రమ్మా, డబ్బులు ఎక్కువయ్యా? అవునరా, నాకు కాదు, కరస్పాండెంట్. ఓ, కాలేజ్ ఫీజా? సర్లే మామ, లైబ్రరీకి వెళ్ళొస్తా. అక్కడ కథల పుస్తకాలు ఉండవు, టెక్స్ట్ బుక్లు ఉంటాయి. మాకు తెలుసులే ఓయ్. కాలేజీ స్టైలే. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఇక్కడ లైబ్రరీ ఎక్కడా? ఏరా వెద్దవా, ఏ నర్సింగ్ హోమ్ లో చూసారా నన్ను? సిస్టర్ అంట, సిస్టర్. ఇలా స్ట్రైట్ వెళ్తే అక్కడ ఉంటుందా? అక్కడ లేడీస్ టాయిలెట్ ఉంటుందిరా వెద్దవ్వా. రైట్ తీసుకొని అప్ స్టేర్ వెళ్తే 3rd రూమ్. ఓకే. అమ్మయ్య, స్టోరీ రాయడం అయిపోయింది. పూరి జగన్నాథ్ గారికి పంపిస్తే సరిపోతుంది. ఇది మీకు నచ్చితే ఫోన్ నెంబర్. అరే, ఇది పవన్ నెంబరు. షెట్, చండాలంగా ఉంది. ఇంకోటి రాయాల్సిందే. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం. హలో, వస్తున్నా.
సర్లే కానీ మీ పేర్లు ఏంటండి? నా పేరు బంటండి, ఆడు చిన్న బంటండి. మరి మీ నాన్న ఎలుగు బంటే? కాదండి, రామ్ బంటండి. ఏ నిలవరే, ఇలా కాదు, ముందు నుంచి వెళ్తా. లక్ష రూపాయలు లంచ్కి వస్తావా, లడ్డు గురికిస్తావా, లడ్డు తినిపి. రే చంటి, మార్నింగ్ సార్. ఏరే ఈ మధ్య క్లాసులు రావట్లేదు, మార్కులు కూడా సరిగ్గా రావట్లేదు. ఇలాగైతే కష్టం రా. ఒకసారి మీ నాన్న ఫోన్ చేయి, నేను మాట్లాడాలి. ఐడియా, ఆ నెంబర్కి చేస్తే హలో నాన్న, సార్ మీతో మాట్లాడతాడంట. అదే మార్కుల గురించి, ఒకసారి మాట్లాడండి. చాలా ఇబ్బందిగా ఉందండి. వీడియో అండి బాబు, ట్యాంక్ నిండితే ఇబ్బంది కాక సమ్మగా ఉంటుందా? 2 ఏళ్ళ నుంచి ఇదే తంతు. 2 సంవత్సరాల ఎలా భరిస్తున్నారని ఈ అమ్మ కడుపు మాడ. ఇలాగైతే చాలా కష్టం. మీరు ఒకసారి వచ్చి నాతో మాట్లాడండి. సార్ అడ్రస్? రే చంటి, మీ నాన్నకు అడ్రస్ చెప్పరా. ఏంట్రా అలా ఉన్నా? ల్యాబ్లో ఫెయిల్ చేశారు, మా నాన్న ఇందాక వచ్చి వెళ్ళారా. మా పేరెంట్స్ నాకు దక్కరేమనిపిస్తుందిరా. అసలు ఏమైందిరా? ఏరా చంటి, సరిగా చదవటం లేదంటే ఏంట్రా? కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది, అదేం లేదు పైగా సార్లకే ఆట పట్టిస్తున్నావంట. ఇలాగైతే మేము బ్రతకలేం రా. నాన్న. నాకు అమ్మాయి దక్కుతుంది అనుకున్నాను రా, కానీ దక్కేలా లేదురా. అన్నీ మన చేతిలో ఉండవు కదరా. హలో హలో ఏ మాట చెప్పక ఓ పిల్లో. హలో హలో. హలో పవన్, నీతో మాట్లాడాలి, వస్తావా? వస్తున్నా. రే సిరి ఫోన్ చేసింది, వెళ్ళొస్తా. హాయ్. హాయ్, పూలు తెచ్చావా? మర్చిపోయా. నిన్ను పవన్, అది నిన్ను నా అర్థంలా కాదు, అద్దంలా చూసుకుంటా. ఎందుకంటే నాలో సగం నాకు నచ్చకపోవచ్చు, కానీ నాకు నేనే నచ్చకుండా పోను కదా. ఐ లవ్ యూ. ఐటు. అవును, నా నెంబర్ నీకెలా? అది దా వెళ్దాం. మార్నింగ్ సార్. రే చంటి, ఫెయిల్ చేస్తే బుద్ధి వస్తుంది, మళ్ళీ రాస్తావు అనుకున్నాను కానీ సారీ రా. చంటి, నీకు గిఫ్ట్ రా. సార్ ఇప్పుడు ఇది ఇస్తుంది నేను కాదురా. రే నాన్న చంటి, ఇంజనీరింగ్ చేస్తే బాగుంటాం అనుకున్నా కానీ ఆనందంగా ఉండలేవని గుర్తించలేకపోయారా? నాన్న. రే చంటి, రైటర్ అవ్వాలని ఆశ కదరా, గొప్ప రైటర్ అవుతావురా. నాన్న, అమ్మ రాలేదా? అమ్మ రాలేదురా నాన్న, ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదని ఇంకా చెప్పలేదురా. రే ఫూల్,
నన్నిడ్చి ఎలా వెళ్దాం అనుకున్నావురా? రే చంటి, నీకు గిఫ్ట్ రా. రే యదవా, ఐ లవ్ యూ. అవును, ఏ స్టోరీ రాస్తున్నావు? అదే ఆలోచిస్తున్నా. ఏదో ఎందుకు, మందే రాజుగా. హలో హలో ఏ మాట చెప్పక. హలో భయ్యా, చెప్పరా. ఇక్కడ ఒక ప్రాబ్లం. వస్తున్నా. ఏంట్రా ఏదో ప్రాబ్లం అన్నావు? ఏం చెప్పమంటావు భయ్యా, వీడికేమో లవర్ కాల్ చేసింది, వెళ్దామంటే ఇప్పుడే షర్ట్ చినిపోయింది. ఇంకా వీడికేమో పాత సైకిల్ పోయింది. హలో భయ్యా, ఒక్క ప్రాబ్లం రానిది, లైఫే డైలీ బోరు కొట్టేస్తుంటది. ఉన్న కోట్లు ముంబై అంబానీ గారికి, ట్రబులేం లేదని ఏ గాడు ఇవ్వడు గ్యారంటీ. నువ్వెక్కి తొక్కిన సైకిల్ వయసైపోతే పోనీ మామ ప్రాణం లేదు కదా. నువ్వు తిప్పి కట్టిన చొక్క చిరిగిపోతే తెగ చించి పారే, అస్సలు ఫీలింగ్సే ఉండవుగా. కానీ మామా లైఫే ఒకటిరా, ఎంజాయ్ చెయ్యకపోతే ఉన్న మనస్సే ఊరుకోదుగా. లాకర్లో నీ సొమ్ము దొంగెత్తుకెళ్తే పోరున నువ్వేడుస్తుంటే తప్పై పోతి కదా. పోలీసువి నువ్వే అనుకొని ఫీల్ అయిపోతూ ఇన్వెస్టిగేషన్ చేస్తే దొంగెవ్వర దొరుకునుగా. కానీ మామా లైఫే ఒకటిరా, ఏదో దానికి ఏడుస్తుంటే ఉన్న వయస్సే ఒప్పుకోదుగా. హలో భయ్యా, ఒక్క ప్రాబ్లం రానిది, లైఫే డైలీ బోరు కొట్టేస్తుంటది. ఉన్న కోట్లు ముంబై అంబానీ గారికి, ట్రబులేం లేదని ఏ గాడ్ ఇవ్వడు గ్యారంటీ. జపాన్లో సునామీకి 60 మంది బలి. ఏంట్రా సునామీకి సింపతినే ఉండదా? పడిర్రా ఉదయగాడు, వాడు మేల్రా ఎమ్మెల్యేకి బినామీ. బ్యాంకులో లోన్ అప్లై చేసాము, సూటి కాన్నారు, ఏం చేయాలి? సునామీకి సింపతి, బినామీకి ప్రాపర్టీ, ఉన్నా కానీ లేనట్టే నయ్యో. లవ్లో ఉన్న క్లారిటీ, బ్యాంకులో ఉన్న షూరిటీ, ఉండకుంటే రిజల్టే ఉండదయ్యో. పదునే పెడితే ఉన్న సింగిల్ మైండ్ కి పట్టేస్తుంది సొల్యూషన్ సాయంత్రానికి. హలో భయ్యా, ఒక్క ప్రాబ్లం రానిది, లైఫే డైలీ బోరు కొట్టేస్తుంటది. ఉన్న కోట్లు ముంబై అంబానీ గారికి, ట్రబులేం లేదని ఏ గాడ్ ఇవ్వడు గ్యారంటీ. ఏ గాడ్ ఇవ్వడు గ్యారంటీ. హలో, అవును, పూరి జగన్నాథ్ సార్. నీకు కావాల్సిన నా దగ్గర ఉంది, అసిస్టెంట్ డైరెక్టర్గా. ఓకే, థ్యాంక్ యూ సార్. రోలింగ్ బా, రోలింగ్ రోలింగ్ 2 3 పోయింది మళ్ళా
నో ప్రాబ్లం. చెమట రాదు చేసినారు కదా. అలా అక్కడ టాయిలెట్ ఉంటుందిరా, లేడీస్ టాయిలెట్ ఉంటుంది అక్కడ. లేడీస్ టాయిలెట్